పరిస్థితి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మాది అనంతవరం. మా పిల్లలు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. బాబు గారు రావడం మా అదృష్టము. మేము ఈ 5 సంవత్సరాల నుండి పడిన యాతనకి ఎండ్ కార్డు అనమాట. ఇది మళ్ళీ పునఃప్రారంభం అంటే చాలా అరుదుగా జరిగే అవకాశము. చంద్రబాబు నాయుడు గారికి ఆయన కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమం ఇది సామాన్య జనం చేయలేరు. ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వానికి ఊహకు కూడా అందనటువంటి పరిణామం కాబట్టి ఇప్పుడు కుట్రలు చేయడానికి వాళ్ళు కుయుక్తులు చేయడానికి ఆలోచిస్తారు. ఒకసారి వాళ్ళు కూడా వచ్చి చూస్తే గానీ వాళ్ళు రియలైజ్ అవ్వరు. ఏదైనా కానీ సాధించడం కష్టము, కోల్తోయటం సులభం ఏదైనా కానీ. కానీ అటువంటి అంత అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్లే నాయకుడిని మేము 5 సంవత్సరాలు కోల్పోయింది ఒక చీకటి యుగం మాకు. పూర్వము ఎప్పుడో రావణాసురుడు అట్లాంటి వాళ్ళు రాక్షసులని అప్పుడు చూసాము. ఈ 5 సంవత్సరాలు ఆ రాక్షస పాలనలో చూసాము. మేము ఎప్పుడైనా మాట్లాడదామన్నా భయం, అరెస్టులు చేస్తారు, ఏం చేస్తారో తెలియదు అని చెప్పి మన వాక్ స్వాతంత్రం కూడా పోగొట్టుకున్నటువంటి వాళ్ళము. మళ్ళీ తిరిగి పునఃస్వాతంత్రం వచ్చినట్టుగా ఉంది మాకు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ మా ఆంధ్రప్రదేశ్కు మాత్రం స్వాతంత్రం వచ్చింది. స్వర్ణయుగంలో బ్రతుకుతామని ఆశిస్తున్నాను. మేడం చూసుకున్నట్టయితే మనం ఎక్కడికో పిల్లలు సరైన సాఫ్ట్వేర్ కానీ సరైనది లేకుండా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ విదేశాలకు వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఎలా ఉండబోతుంది అనుకుంటారు? భవిష్యత్ బంగారంగా ఉంటుందండి. ఫస్ట్ సెపరేట్ రాజధాని అయిన వెంటనే అందరూ వచ్చారు. మనకి ఇక్కడే మనకి ఆర్థికపరమైనటువంటి వస్తువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్ని కూడా వచ్చినప్పుడు మనం ఇక్కడ వదిలిపెట్టుకుని ఎక్కడికో వెళ్ళటం ఎందుకని ఉత్సాహంగా మొదటి 5 సంవత్సరాల్లో చాలా ఉత్సాహంగా వచ్చారు. తర్వాత 5 సంవత్సరాల్లో అయోమయానికి గురైపోయారు పిల్లలు కూడా. మేము ఇంకొక 5 సంవత్సరాల్లో మన ప్రాంతానికి వచ్చేస్తాము, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకొని అక్కడెక్కడ అంతా డెవలప్ చేస్తుంటే మన ఏరియాకి వచ్చి మనం ఉద్యోగాన్ని చేస్తాం, మా కళ్ళ ముందు మా పిల్లలు కూడా బ్రతుకుతారు, మేము సంతోషపడ్డాం. కానీ ఈ 4 సంవత్సరాల ఆశలన్నీ ఆవిరైపోయాయి. తర్వాత ఏం జరుగుతుందో ఏం చూడాల్సి వస్తుందో అని అందరం భయపడ్డాము. ఇంకా ఫ్యూచర్ అంతా కూడా ఇప్పుడు ఇది వసంత ఋతువు, రాబోయేదంతా వసంత కాలమే. ఇప్పుడు చైత్ర మాసం, వైశాఖ మాసాలు చాలా శుభకరమైనటువంటి మాసాలు కదా. ఇంకా మా జీవితం అంతా కూడా వసంతాలు విరబూస్తుందని, అలా విరబూయడానికి చంద్రబాబు నాయుడు మా కాచుడు. ఆయన పార్టీ అని కాదు, అలాంటి నాయకుడిని మనం వినియోగించుకోలేకపోతే మనం ఒక సెకండ్ కాదు, ఒక యుగం వెనక్కిపోతాం అన్నమాట. ఆయన ఆలోచన విధానంలో మేము మరింత ఆనందంగా, మా పిల్లలందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రము సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తాను. నా పేరు గచ్చ సుబ్బారావు. ఇదే గ్రామం మల్కాపురం. ఈ రెవెన్యూ మా పొలం ఉంటుంది. రాజధాని రేపు మోడీ గారు వస్తున్నారు కానీ చాలా సంతోషంగా ఉంది మాకు. కన్నుల పండుగలాగా ఆకాశానికి అద్భుతంగా సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా ఆకాశం మొత్తం మెరుస్తూ ఉంది. ఇరు దేశాల నుంచి మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా చెప్పుకుంటున్నారు. మరి ఎటు తెలుసు, అమెరికాలో, కెనడాలో, ఐలాండ్లో, ఏరియా స్టేట్లో ఉండి కూడా పౌరుల మీద పౌరులు చేస్తున్నారు. మీ దేశం వెలిగిపోతుంది, మీ రాష్ట్రం వెలిగిపోతుందిరా, మీ రాజధానికి ఊపి వచ్చింది మోడీ గారి వల్ల, ఇండియా కూటమి రావడం, చంద్రబాబు గారు సీఎం అవడం, ప్రపంచ దేశాల్లో క్రేజ్ వచ్చేసింది అని చెప్తున్నారండి. ఇతర దేశాల్లో నుంచి కూడా. అంటే మీ అమరావతి డెవలప్ కోసం దాదాపు 58,000 కోట్ల రూపాయలు స్టార్ట్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఆ పనులు ఇక్కడ రాజధానిలోనే స్టార్ట్ చేస్తున్నారు. అన్ని ఏరియాల్లోకి సెంటర్ ఫీల్డ్ కనుక ప్రపంచం తనదనేలాగా ఆకాశానికి అద్భుతం లాగా చేస్తున్నాడు మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ కూటమి వల్ల దేశం బాగుపడిపోతున్నాడు. రాజధాని బట్టి కలకలలాడుతున్నారు. అదండి ఇక్కడ పరిస్థితి. పక్కన చూసినట్టు అప్పుల పరిస్థితిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధిగమించి మన రాజధానిని డెవలప్ చేయాలని మీరు అనుకుంటున్నారా? రాజధాని పొలగటానికి మాకు అభ్యంతరం లేదన్నారు. చంద్రబాబు గారు మాట మా వాక్ అన్నారు. రాజధాని బట్టి ముందుకు సాగితే ప్రపంచ దేశాల్లోనే పేరు వస్తుంది. అమలాపురం ఎక్స్ మున్సిపల్ చైర్మన్. నేను 2014 మున్సిపల్ చైర్మన్ చేసిన 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరొకటి చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క అడుగు వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధికి ఆ రోజు ఈ రోజు కట్టుబడి మరి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒకరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు అనేటువంటి సంకల్పంతో ఏమైతే నిర్ణయాలు తీసుకున్నాడో ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటూ మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. ఈరోజు మనకేం జరుగుతుందని కాదు,
రేపు రాబోయే భావితరాలకు బంగారు బాటలు వేయాలంటే ప్రజలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారి యొక్క మద్దతు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తోటి చంద్రబాబు నాయుడు ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రం దగ్గరగా నిలుపుతాడని పూర్తి విశ్వాసం తెలియజేస్తారు. 58,000 కోట్ల రూపాయలు కొత్త పనులు మన ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ దీన్ని ఎట్లా చూస్తారు? 58,000 కోట్లతో పనిచేస్తున్నటువంటి అమరావతి ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు కలగంటారు. అది 2047 అని చెప్పేసి ఆయన ఒక కాన్సెప్ట్ ఇస్తారు. ఆ రోజునాటికి ఈ అమరావతి ప్రపంచంలో అగ్రగామిగా ఉంటూ మరి సుమారు 1 కోటి జనాభాగా ఆ రోజునాటికి చేస్తున్నటువంటి ఆయన ఒక కాన్సెప్ట్. కొంతమంది వ్యక్తులు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు, పీపుల్ ఎక్కడి నుంచి వస్తారని అడుగుతారు. పీపుల్ అట్ ఏ టైం రాదు. హైదరాబాద్లో కూడా ఇవాళ 1,10,00,000 జనాభా రావడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఈ అమరావతిలో ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాల నుండి సుమారు 50 లక్షల మంది జనాభా ఈ అమరావతిలో వస్తారు. తప్పనిసరిగా అమరావతి అభివృద్ధి చెందుతుంది. భావితరాలకు బంగారు బాటలు వేస్తున్నారు. అలాగే ఇక్కడ ఐటీ హబ్బులు కానీ లేకపోతే ఎడ్యుకేషన్ హబ్బులు కానీ ఇండస్ట్రియల్ హబ్బులు కానీ ఇక్కడ 9 భాగాలుగా ఆయన చెప్తా ఉన్నారు. 9 రకాలుగా తప్పనిసరిగా ఆయన చేసి చూపిస్తాడు. భగవంతుడు ఆయనకి అధికారాన్ని ఆరోగ్యాన్ని కూడా ఇస్తే 10 సంవత్సరాల పాటు తప్పనిసరిగా ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి నాయకుడు అడుగుజాడలు ఉండాలని నాకు కూడా సంతోషంగా ఉంటుంది, భావితరాలకు కూడా సంతోషంగా ఉంటుందని తెలియజేస్తాను. సురేష్ బాబు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం అవుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బాగుంటుంది కదండి, అంతకంటే ఉంటుంది. గత 5 సంవత్సరాలు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అసలు నరకం చూసాం. చెంగిల్ క్లియర్ చేయడానికి సంవత్సరం పడితే ఇంకా దాంట్లో ఏముంటుంది మీరు? ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు చాలా బాగుంది. అసలు ఎక్కడ చూసినా కానీ మేము అంతకుముందు ఇక్కడికి రావడానికి బండికి లైట్ లేకపోతే మంగళగిరి నుంచి ఇక్కడికి వచ్చేది. ఇది పోయిన గత 5 సంవత్సరాల ముందు. కానీ ఈ 5 సంవత్సరాల్లో చీకటమయం అయిపోయింది ఇక్కడ. రేపు మరొకసారి వస్తారు కదా మోడీ గారు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది ఇక దాన్ని మనం ఏం చెప్పేది కాదు. ఇక మళ్ళీ ఇప్పుడు మోడీ గారు వస్తున్నారు, ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే దాన్ని మనం చెప్పేది కొత్తగా ఏముంటుంది. అదే ఒక ఆనందం. అంటే మోడీ, చంద్రబాబు, పవన్ల జోడీ మా అమరావతిని ఈ విధంగా అందరికంటే కూడా బాబు గారు దాన్ని ఇంక మనం చెప్పేది ఏం లేదు. ఆయన సంకల్పమే మన రాష్ట్రం బాగుపడటానికి కారణం. ఆయన యొక్క చంద్రబాబు నాయుడు సంకల్పం. అంతకన్నా ఇంకెవరిని ఎవరు చెప్పినా కానీ ఆయన లేకుండా ఇది ఎవరు సాధ్యం కాదు. నా పేరు నాగమల్లేశ్వరరావు. సార్, నాగమల్లేశ్వర గారు, మనకి మోడీ గారికి వస్తుంది దాదాపు 58,000 కోట్ల రూపాయలతో పనులు 30 ఇక్కడ పునఃప్రారంభించే అవకాశం ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? 2024లో ప్రజలు ఎప్పుడు లేనిది కూటమికి చాలా ఇంత ప్రభావం చూపిస్తుందని ఎవరు అనుకోవాలి, ఏ రాజకీయ నాయకుడు అనుకోవాలి. ఆ 65 సీట్లు 165 సీట్లు ఇవ్వడం అంటే యాక్చువల్గా ఉమ్మడికు ఇది చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, మోడీ గారు కాదు, ప్రజా తీర్పు. 2014లో నరేంద్ర మోడీ గారు అమరావతికి భూకి కొబ్బరిగా పెట్టారు. అలాగే 2024లో ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడిగా ఉండి ప్రజలకి ఈ రాజధాని, మరో రాజధాని భారతదేశంలో కాదు వరల్డ్లో నెంబర్ 1 రాజధాని చేద్దామని చంద్రబాబు నాయుడు గారు కళ. దీంట్లో ఆయనకు ఏం చేస్తున్నాడంటే 33,000 ఎకరాలు ప్రజా రాజధానిలో రైతులు ఇచ్చారు. 29 గ్రామాలు. అది ఎలా ఉందంటే రానున్న రోజుల్లో మా పిల్లలు కానీ ఇంకొక భవిష్యత్తు కోసం 2024లో ప్రెసిడెంట్ చూపిస్తున్నారండి. నరేంద్ర మోడీ గారు ఏం చేస్తాడనేది అందరూ ఎదురు చూస్తున్నాం. ఎలా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్, హైదరాబాద్ నుంచి రాజధాని కడతారు ఆంధ్రప్రదేశ్.